వెల్కమ్ టు డైల్ న్యూస్ స్పెషల్ డిబేట్. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు చనిపోయిన తర్వాత ఇప్పటికే శోక సంఘంలో ఉన్నటువంటి ఆ కుటుంబం ఓ అఫీషియల్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. కుటుంబ పెద్దలు కోల్పోయినటువంటి బాధలో ఉన్నాం, సోషల్ మీడియాలో మీరు లేనిపోని కామెంట్లు అలాగే ట్రోల్ చేయకండి అని. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? పరిస్థితి అంటాం కంటే దుస్థితి అంటాం బెటర్ ఏమో. ఈ నేపథ్యంలో అసలు ముద్రగడ పద్మనాభం చావుని రాజకీయం చేశారా? ఒకవేళ చేస్తే ఎవరు చేశారు? ముద్రగడ పద్మనాభం చివరి వరకు వైసీపీలో ఉండటమే నేరమా? జనసేన తప్పుకుంటుందా? అనేటువంటి అంశాలపై ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ పంచ్ ప్రభాకర్ గారితో. ప్రభాకర్ గారు నమస్తే. నిజంగా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా కూడా కాపు ఉద్యమ శిఖరం ముద్రగడ పద్మనాభం గారు. ఎంతో సింప్లిసిటీకి మాత్రమే కాకుండా ఎంతో రాజకీయ వ్యూహాలకు ఆయన పెట్టింది పేరు. కానీ చనిపోయిన తర్వాత తన పార్థివ దేహాన్ని చూసేందుకు సొంత కూతుర్ని కూడా రానివ్వలేదు. ఈ రానివ్వని రాజకీయానికి వైసీపీయే కారణమని జనసేన, టీడీపీ ఆరోపిస్తోంది. అసలు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేసేటువంటి రైట్ మీకెక్కడుంది అని టీడీపీ, జనసేన ఆరోపిస్తుంది. ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ పైన, ముద్రగడ గారి డెత్ అండ్ ఆ తర్వాత పరిణామాల పైన మీ కామెంట్ ప్లీజ్. నేను ముద్రగడ పద్మనాభం గారి గురించి చాలా వీడియోలు చేశా. నా వీడియోలు అన్ని డిలీట్ చేసినారేమో కానీ, బట్ అతను కాపు కులస్తుడైనా కానీ అతనిలో ఉన్న ఒక పరిణితి చెందిన ఒక మనిషి మానవత్వం ఫస్ట్ అవి బయటకు వస్తాయి. ఎందుకంటే ఈ రోజు రాజకీయాలలో డబ్బులు, సమాజంలోంచి డబ్బులు తినేసి కుబేరులయ్యారు కదా. కానీ కుబేరుడు రాజకీయాల్లో డబ్బులు పోగొట్టుకొని ఒక కాజు కోసం ఎక్కడ కానీ, ఏది తెలుగుదేశమైనా కానీ, కాంగ్రెస్ పార్టీ అయినా కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా, జనసేన అయినా కానీ, ఒక కాజు కోసం నిలబడిన వ్యక్తి. నాకు అతనిలో ఉన్న ప్రసన్న వదనం, అంటే మనిషిని చూసినప్పుడు ఆ టాల్ పర్సనాలిటీస్ కొన్ని మనకు అట్లా నిలిచిపోతాయి. ప్లస్ నాకు నచ్చిన విషయం, ఆ పెద్ద ఆయనలో వైట్ వాచ్, వైట్ చెప్పులు. అది ఆ గోదావరి డిస్టిక్ లో ఉన్న ఆ ఒక పెద్దరికాన్ని, లేకంటే ఆ రిచ్నెస్ ని చూపిస్తుంది. కానీ రిచ్ అంటే ఎన్ని ఎకరాలు ఉంది అనేది కాదు. ఆ రిచ్ అంటే ఆ ధీమా, ఒక 10 మందికి అన్నం పెట్టే రండి తిన్నాము అది ఉంది చూడండి. అది మిగిలిన ప్రాంతాల కంటే ఆ కోస్టల్ ప్రాంతాల్లో కొంతమందికి ఉంటుంది. మోతుబరి రైతులు అంటే వాళ్ళకు ధీమా, వాళ్ళ డబ్బులు ఉండకపోవచ్చు కానీ ఆ పెట్టాలి అని మనస్ఫూర్తిగా, అంటే రాజకీయాల్లో కానీ ఏదైనా కానీ ఆయన చేసిన పనికి కానీ, ఆయన చేసిన ప్రతి పనికి అర్థం ఉంది. అతని ప్రయాణానికి ఒక అర్థం ఉంది. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ అతన్ని రాజకీయం చేశారో, అతనికి ఏదో నష్టం జరిగింది అనేది కాదు. బట్ హీఈస్ ఆల్వేస్ దేర్ ఫర్ కాపుస్. కాపులకు ఒక్కరికే కాదు. ఇప్పుడు ఆయన ఆఫ్ కోర్స్ కాపు ఉద్యమాన్ని తీసుకున్నాడు కానీ ఫస్ట్ ఆయన మంచి మనిషి. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఒక మంచి మన కోస్టల్ డిస్ట్రిక్ట్ లో ఒక మంచి, ఒక సరదాగా, హుందాగా, మానవత్వంతో, దాతృత్వంతో బతికిన వ్యక్తి అతను. దట్ ఈజ్. కానీ అతనికి ముఖ్యంగా ఆయనకి దరిద్రమో లేకంటే మంచి అయిందో చెడ్డైందో కానీ ఒక కాపు కులం మాత్రమే పరిమితం అయిపోయాడు. ఆ కులం మోసాడు అనేది నాకు నచ్చదు ఎందుకో. అంటే ఆ పర్సనాలిటీ వేరే వాటికి కూడా ఉపయోగపెట్టింటే చాలా బాగుండేది. అంటే ఆ కులం అనేది కాకుండా, అంటే అఫ్ కోర్స్ ఎస్, ఐ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ దట్ క్యాస్ట్. బట్ ఇతన్ని నేను ఇప్పుడు కాదు, 10-15 ఏళ్ళ నుంచి అతను ఏ ప్రస్తావన వచ్చినా కానీ, నేను ఆ ప్రాంతం వాడిని కాకపోయినా కానీ అతన్ని నేను బాగా పరిశీలిస్తూ అతని ప్రయాణాన్ని బాగా గమనించిన వ్యక్తిగా నేను చేసిన కామెంట్లు నాకు చాలా వీడియోలో ఉంటాయి. మీరు కావాలంటే చూసుకోవచ్చు. నేను ఈ రోజు అతని గురించి మాట్లాడుతున్నాను నేను అనుకోవద్దు. చాలా సార్లు అతని ప్రస్తావన వచ్చింది నా దగ్గర. అది నా అభిప్రాయం ఆయన మీద. ఓకే, ఇప్పుడు వైసీపీలో జాయిన్ అవ్వటము, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన సపోర్ట్ చేయడం అనేటువంటిది చాలా తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నారు. అతను వైసీపీలో, విజయ్ సాధు, అతను వైసీపీలో జాయిన్ కాల. తన జీవిత పోరాటం, తన జీవిత గమనం పార్టీలే వదిలేశాడు. పార్టీలో తెలుగుదేశం పార్టీనే పెద్ద పడవన వదిలేసి తను ఒక ఒంటరి ప్రయాణాన్ని సాగించాడు. చెప్తున్నా నేను,
వైసీపీ ఎంత తెలుగుదేశం అందరం ఉంటే ఆ కాలంలో రామారావు గారి పార్టీలోంచి రామారావు పెద్ద పర్సనాలిటీ, పెద్ద పార్టీ, అప్పుడే తున్నప్రాయంగా వచ్చేసాడంటే కమాన్. ఏ పార్టీలో చేరినా అతని పర్సనాలిటీకి అది అతను చేరడం కాదు, అతను ప్రయాణం ఒకటి కాపులకి ఎవరు చేయగలుగుతారు అనే దాంట్లో ఒకవేళ మిత్రుడు శత్రువు, శత్రువు మిత్రువైనా కాపు అనే దాన్ని మాత్రమే తీసుకెళ్లాడు. రిజర్వేషన్ లో దానికి తదనుగుణంగా ఎవరు ఉంటారు, ఎవరు సపోర్ట్ చేస్తారు, జనాయన్గా ఏమన్నా చేయగలుగుతారా అనే నేపథ్యంలో తన ప్రయాణం సాగించాడు. కానీ అప్పుడు పార్టీలు ఏదైనా కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు. నువ్వు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆయనకు హార్మ్ చేసింది లేదు, ఆయన వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన దాని వల్ల ఒరిగింది లేదు. కానీ ఆయన ఊపిరి మాత్రం కాపు ఉద్యమం నేతగానే మిగిలింది. ఆ ఊపిరి కూడా ఆగిపోయింది కూడా కాపు ఉద్యమంతోనే. అంతేగాని ఆయన ఎవరు ఆయన్ని అతనికి హాని చేయలేదు. అతను అంటే యాక్చువల్గా ఇది లైఫ్ ఎండింగ్ స్టోరీ. క్యాన్సర్ లేకంటే ఏదో మనిషి పుట్టుక తర్వాత గిట్టుకు అనేది మస్టుగా ఉంటుంది. కానీ కాపు ఉద్యమం యొక్క పుట్టు పూర్వోత్తరాలు, ఎత్తుపల్లాలు తెలిసినటువంటి కాపు ఉద్యమ నేతలు ముద్రగడ పద్మనాభం గారిని ఇప్పటి వరకు కూడా సపోర్ట్ చేస్తున్నారు ప్రభాకర్ గారు. నో డౌట్, నేను కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. కానీ కాపు యువత మాత్రం కాపు కులానికి ముద్రగడ పద్మనాభాన్ని ద్రోహిగా చూస్తున్నారు, చిత్రీకరిస్తున్నారు, ఓపెన్ గా దానికి కారణము తన ఉద్యమమే, కాపు ఉద్యమ ఊపిరిగా ఎన్ని పార్టీల్లో ప్రయాణం చేసినా ఒకటే ఉద్యమంగా పనిచేసిన వ్యక్తికి కాపుల్ని మోసం చేస్తూ వచ్చిన జనసేన పార్టీ వల్లనే ఇదంతా రగడ జరిగింది. నువ్వు అడగకముందే నేను కొన్ని క్వశ్చన్లు చెప్తాను. ఆ అమ్మాయి క్రాంతి ముద్ర కూతురుకి వాళ్ళ అల్లుణ్ణి ఎర్రవేసి జనసేన వాళ్ళు, ఎందుకంటే జనసేన పార్టీ అనేది చెప్పినా చెప్పకపోయినా కాపు పార్టీ. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు కూడా కాపుల్ని నేతగా ఎదుగుతున్నాడు. కాబట్టి అతని మీద మనము బ్యాడ్ ప్రాపగాండా చేస్తే అప్పుడు మనకు కాపులు ఇటువైపు వస్తారనే దాంట్లో సక్సెస్ అయింది జనసేన. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారి వయసు రీత్యా గాని, ఆయన యొక్క విధానాలు గాని ఓల్డ్. ఈ జంజీ జనరేషన్ లో మన చంద్రబాబు నాయుడు చెప్పేది నాకంటే జంజీ యుడు ఉండడని. ఆ జంజీ జనరేషన్, జంజీ అనుకో లేకంటే ఇంకొక జనరేషన్ అనుకో, ఈ సోషల్ మీడియా జనరేషన్ అనుకో, ఎవరైనా గాని అతని మీద అభాండాలు వేస్తూ రాసిన, ఇప్పుడు నేను చెప్తున్నా కదా, అతని హార్మ్ చేసిన బిగ్గెస్ట్ హార్మ్ నాట్ ఈవెన్ తెలుగుదేశం తర్వాత జనసేన. అంతేగాని వైఎస్ఆర్సీపీ ప్రేక్షక పాత్ర అంతేగాని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులు ఇంతవరకు ఏ రోజు గాని పార్టీ పెట్టినప్పటి నుంచి కానీ అతని మీద ఎలాంటి అవాకులు చవాకులు పేలలేదు. ఆయన ఎందుకంటే ఎప్పుడైనా కానీ నువ్వు దిస్ ఇస్ ద ట్రూత్, నీకు ఎక్కడి నుంచి సోర్స్ వస్తుందో నాకు తెలియదు, కానీ దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ టాకింగ్. మోర్ హార్మ్, the damage is caused by more of a Kamma community and probably Chandrababu Naidu రాజకీయ పరంగా టీడీపీ పార్టీ. ఓకే చెప్తున్నా. దాని తర్వాత బిగ్గెస్ట్ డ్యామేజ్ ఫర్ హిజ్ అతని యొక్క గౌరవప్రదం లేకంటే ఆ కాపు ఉద్యమంలో నుంచి అతన్ని పూర్తిగా నిరాధారణకు గురి చేయకపోవడానికి కారణం జనసేన, ఎమర్జింగ్ జనసేన యాజ్ అ లీడర్ అండ్ ఆల్సో కాపు లీడర్ అని, కాపు కుల భావన పెట్టుకొని కులం కోసం ఓటేయండి అని చెప్పుకుంటూ వచ్చిన పవన్ కళ్యాణే అతనికి ఎక్కువ ద్రోహం చేశారు. అయితే ముద్రగడ పద్మనాభం పార్థివ దేహాన్ని ఇంకా క్లియర్ కట్ గా మాట్లాడుకోవాలనుకుంటే కనుక తన తండ్రి పార్థివ దేహాన్ని చూడకుండా ముద్రగడ పద్మనాభం గారు చివరిగా ఆవేశంలో చెప్పారు. కానీ దాన్ని తూచా తప్పకుండా అమలు చేసి కూతురుకి తండ్రికి మధ్య ఒక తీరని గ్యాప్ పెంచింది. ఏం లేదు, అధికారిక తండ్రే కాదు. మనకు బాగా చూడు నువ్వు, అంటే అమ్మాయి క్రాంతి అనే అమ్మాయి, నీకెంత సోర్స్ ఉందో నాకు అంతే సోర్స్ ఉంది. అతని వీడియోలే ముద్రగడ పద్మనాభం గారి తల్లి అనారోగ్య పరిస్థితులు, క్యాన్సర్ చికిత్స చేసుకుంటేనే తలుపేసేసింది ఆ బిడ్డ. ఎవరు? క్రాంతి. లెట్ మీ ఫినిష్ దిస్ వన్. తండ్రి క్యాన్సర్ తో బాధపడుతూ ఒక 3-4 కిలోమీటర్ల దూరంలో, 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు హైదరాబాద్ లో. నువ్వు ఎన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవడో ఏదో ఎమోషనల్ గా
ఇప్పుడు సినిమాలలో కూడా యాక్షన్ ప్లే కట్ అనే టైప్ లో చేస్తే నేను క్రాంతిది అదే అనుకుంటున్నా నేను. ఓకే. వాయి కడసారి చూపు ఇవన్నీ కడబిడ్డ కన్నబిడ్డ ఇవన్నీ కాదు. ఏమే ఆ ఎమోషన్ అనేది ఒక 5 నిమిషాలు. కానీ ఇప్పుడు తల్లి తండ్రిని ఏ రోజు నువ్వు గౌరవించని అంటే ఏ విధంగా లాస్ట్ అండ్ ఫైనల్ గా కడచారు చూపు కోసం వస్తున్నారు కన్నీళ్లు పెట్టుకుంటే ఎవడైనా ఎమోషన్ లో నేను కూడా ఏడుస్తా. కానీ ఏడ్చి దాన్ని నానా యాగి చేసి టీవీల ముందర పరిగెత్తి అదే ఐ డోంట్ నో బస్ ఐఎమ్ నాట్ గోన్ సే ఇది తండ్రి కూతుళ్ళ బంధాన్ని నేను తప్పు పట్టేంత ఎదవని కాదు, నేను అనుకోవడం లేదు. కానీ ఖచ్చితంగా ఆ ఆ ఇన్సిడెంట్ ని ఈ జరిగిన దాంట్లోకి తీసుకురావద్దని నేను ప్రాధాయపడుతున్నా. దాన్ని పక్కన పెట్టేయండి, అది సపరేట్ గా చూడండి. ఓకే. అందుకనే ఒక వ్యక్తి చావు అంటే ఇప్పుడు ఆ మనం రాజశేఖర రెడ్డి గారి చావుని తప్పుగా ఇప్పటికీ మాట్లాడుతున్న ఎదవలు ఇంక్లూడింగ్ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఉన్నారు చాలా మంది, నీకు తెలుసు. ఎస్ రైట్. ఐ డోంట్ వాంట్ టు నేను బాధపడ్డా దానికోసం, బాధపడతాను ఇప్పుడు కూడా. కానీ అట్లాంటివి ఆపాదించద్దు, ఇక్కడ తీసుకురావద్దండి. ఆ వ్యక్తి కడంత వరకు ఒకటే మాట మీద ఉన్నాడు. అతని వీడియోలు ఉన్నాయి, అతను మాట్లాడిన మాటలు ఉన్నాయి, తను పంచుకున్న భావాలు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా 50, 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్న వాళ్ళు, వాళ్ళది ఏమనేది తెలుసు. మరియు ఆ ఒక్క అమ్మాయే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు తండ్రి తల్లిని ఇంకా తల్లిని చూసుకునే కొడుకులు ఇద్దరు కూడా బహిరంగ లేఖ సార్ చదువుకో, అది కుటుంబ సమస్య. దాన్ని డోంట్ బ్రింగ్ కుటుంబ సమస్య కూడా కాదు. ఆ బిడ్డ క్రాంతి బిడ్డ అనే బిడ్డని వీళ్ళు మాయ మాటలు చెప్పినారు జనసేన వాళ్ళు. నా అభిప్రాయం అది, నా అభిప్రాయం. దట్ ఈస్ ద ట్రూత్ విచ్ ఐ బిలీవ్ ఇన్ ఇట్. ఓకే, నాకు ఆయన యొక్క అంత్యక్రియల గురించి కానీ జరిగాయి, బట్ ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ మచ్ అబౌట్ ఇట్ బికాస్ ఒక టాలెస్ట్ లీడర్ ఆల్రెడీ చూడు, 2-3 లీడర్స్ ని మనం గుర్తు పెట్టుకుంటున్నాం ఇప్పుడు చనిపోయిన తర్వాత. రాజశేఖర రెడ్డి గారు ఒకరు. ఇప్పుడు రామారావు గారి చావు గురించి కానీ రామారావు గారు చనిపోవడము అవి ఐ థింక్ దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఏమి అది మనం తీసుకురాము, అది సపరేట్ స్టోరీ. ఇప్పుడు ముఖ్యంగా పాలిటిక్స్ లో ముగ్గురిని చూసుకుంటాం మనం, రాజశేఖర రెడ్డి గారు, రంగా గారు, నెక్స్ట్ ఈజ్ అంటే ఒక మాట కోసం అంటే ఇన్ని ఏండ్లు ఒక 30-40 ఏండ్లు భరించి ఒకటే ప్రయాణం చేసిన వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు కానీ రంగా గారు కానీ పేదల కోసం. అంటే అఫ్ కోర్సు కాపులు రంగాన్ని చేసుకోవచ్చు, కానీ అనగారిన జనాలు కొన్ని ప్రాంతాలలో వాళ్ళు కమ్మలు కూడా ఉన్నారు అక్కడ, రెడ్లు అంటే కాపులు, అంటే పేదరికం ఎవరన్నా ఉన్నాయి, కాపులు ఎక్కువ ఉన్నారేమో తెలియదు ఆ ఏరియాలలో విజయవాడ చుట్టుపక్కల. కానీ ప్రతి క్యాస్ట్ వాళ్ళు అతను పెట్టుకున్నారు లేదా, కానీ అతని కాపును రుద్దేశారు. అది ఎందుకంటే కమ్మ ప్రభుత్వంలో అతను హత్య గావించబడ్డాడు కాబట్టి. అర్థమైందా? అంటే అమానుషంగా హత్య చేశారు. నెక్స్ట్ ఇప్పుడు ఈ ముగ్గురు గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పటి వరకు ఐ థింక్ రాజకీయాలలో మనం బాగా చూసుకుంటూ పోతే వీళ్ళందరూ ఒకరు పెద్ద ఒకరు చిన్న అని చెప్పను, కానీ ఐ థింక్ ఎవరి స్థానం వారికి ఉంది. రాజశేఖర రెడ్డి గారి స్థానం అది డిఫరెంట్. ఈ ముగ్గురు స్థానాలు పదిలంగానే ఉన్నాయి, కానీ రాజశేఖర రెడ్డి గారి స్థానం అనేది అది వేరే లెవెల్లో ఉంది. అట్లాంటి వ్యక్తి మీద ఇప్పటికీ అట్లాంటి చనిపోయిన వ్యక్తి మీద మొన్న కూడా నేను ఎక్కడో సోషల్ మీడియాలో కూడా ఎక్కడో ఒక ఎదవ రాశాడు, రాజశేఖర్ గారు తప్పు చేశాడు, ఆ రోజు హెలికాప్టర్ లో పోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా తీసుకుపోయింటే బాగుండని రాసిన ఆ కామెంట్స్ అవి చూసిన తర్వాత నాకు అనిపించింది, ఆఫ్ కోర్స్ ఐ థింక్ ఇట్స్ బేసికలీ ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్. మీరు నాకు తెలుసు, మన ఇద్దరం దాని మీద చర్చ పెట్టచ్చు, ఆ చావు మీద. ఎస్, రాజకీయం చేయొచ్చు, నువ్వు మహా టీవీనో లేకంటే ఈ మన ఆంధ్రజ్యోతిలో కూర్చొని నేను మాట్లాడడం లేదు. ఇప్పుడు ఐఎమ్ టాకింగ్ టు ఎ సెన్సిబుల్ గాయ్. విజయ్ సాధు అనే వ్యక్తికి ఒక ఇది ఉంది, అంటే రైల్ న్యూస్ లో నువ్వు నీ వాయిస్ కి ఒక రికగ్నిషన్ ఉంది స్టేట్ లో, అందుకనే నేను ఈ విధంగా నీతో మాట్లాడుతున్నాను. నేనైతే ఒక క్వశ్చన్ తో ఈ టాపిక్ ఎండ్ చేద్దాం ప్రభాకర్. నెక్స్ట్ మూవ్ ఆన్ టు అదర్ టాపిక్. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు గనక బతికి ఉండుంటే, అంటే ఐ మీన్ ఆయన
ఉన్నప్పుడు ఆయన్ని ఆహ్వానించాము, ఆయన్ని వేరే రాష్ట్రానికి గవర్నర్ గా పంపుదామని చెప్పి అనుకున్నాము, బట్ ఆయన డిఫర్ అయ్యాడు అని నాదెట్ల మనోహర్ అంటున్నారు. ముద్రగడ పద్మనాభం గారు జనసేన అధినేతను తప్పుగా అర్థం చేసుకున్నారా, లేకపోతే ముద్రగడ ఊహిజ్ పద్మనాభం నాదెండ్ల గారిని మనోహర్ పానకంలో పుడక ఏమయ్యాయి ఉమ్, గత ఎన్టీఆర్ గారి పాలన నుంచి ఎన్టీఆర్ గారు దేశ రాజకీయాలను శాసించారు. కానీ ఏనాడు దాని తర్వాత రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు దేశ రాజకీయాలను శాసించాడు. ఉమ్, ఎంపీలతో ఇంత ఎమ్మెల్యేలతో ఇంతమందితో శాసించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా మందికి చెప్పాడు, మోత్కుపల్లి నరసింహులకి చెప్పాడు, వర్ల రామయ్యకి చెప్పాడు, ఇంతవరకు జరగలే. చెప్పేది నువ్వు ఉమ్. అసలు నీకు విషయం తెలుసలేదు, అసలు హూ ఇస్ హీ మనోహర్ పానకంలో పుడక ఏపీ మినిస్టర్ కదా, జనసేనలో నెంబర్ 2, అలాగే ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ కదా. మినిస్టర్ డజంట్ హ్యావ్. ఇప్పుడు ఏదో ఊరికి వచ్చి నేను చేద్దాం అనుకున్నా అంటే గవర్నర్ గిరి ఇస్ అ డిఫరెంట్ స్టోరీ. నేను పెద్ద మహామహులే చేయలేకపోయినారు మాటలు ఇచ్చి. ఇది రంగా గారికి టీ ఇచ్చానని చెప్పాడు. ఎవరు? నువ్వు నమ్ముతావా? పవన్ కళ్యాణ్ గారు రంగా గారికి టీ ఇచ్చానంటే నమ్ముతావా? నెక్స్ట్ ఏంది? రంగా గారు చనిపోయిన తర్వాత చెప్పాడు. నెక్స్ట్ తర్వాత ఏం చెప్పాడు? గద్దర్ గారికి బండి కొనిచ్చానన్నాడు. ఇంతవరకు క్లారిటీ లేదు, మోటార్ సైకిలా కార్ అనేది. కావాలంటే నువ్వు చూసుకో, ఇంతవరకు క్లారిటీ లేదు. ఏది? గద్దర్ గారు చనిపోయిన తర్వాత మొన్న ఏదో ఎమోషన్ లో. అట్లనే ముద్రగడ పద్మనాభం గారికి మేము మాట్లాడుకుంటున్నప్పుడు అనుకున్నాము అనేది వేరు, కానీ అనుకోవడానికి కూడా నీకు ఒక తాహత అనేది ఉండాల. ఇన్ని నేను ఉదాహరణలు చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు ఇంతమంది ఎంపీలని ఇన్ని చేసినప్పుడే తను మాట చెల్లించుకోలేకపోయాడు గవర్నర్ గిరి కోసం. గుర్తుపెట్టుకో. బీజేపీ లేదా కాంగ్రెస్ ఎవరైతే ఆ ఢిల్లీ పీఠంలో ఉంటారో వాళ్ళదే టోటల్. ఇదంతా కాకమ్మ కబుర్లు, కహానీలు. వాటిని నేను అసలు నిర్ద్వందంగా ఖండిస్తున్నానబ్బా నీ లాంగ్వేజ్ లో. ఓకే, అది రైట్.